దానాలలోకెల్లా అన్నదానం ఎంతో విశిష్టమైనది అని, అందులోనూ పేదలకు అన్నదానం చేయటం అంటే సాక్షాత్తు భగవంతునికి అన్నం పెట్టినట్టే అని పెద్దల విశ్వాసం. అందుకనే మనకి ఇష్టమైన వారి పెళ్లి రోజు, పుట్టినరోజు వంటి ముఖ్యమైన దినాలలో వారి పేరుతో పేదలకు అన్నదానం చేయటం మన ఆచారం, సాంప్రదాయం. ఇటువంటి సాంప్రదాయాలను పాటిస్తూ మాజీ మంత్రి, పారిశ్రామికవేత్త, పేదల పెన్నిధి సిద్ధా రాఘవరావు పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన అభిమాని ముప్పూరి చలమయ్య ఒంగోలులోని శివం ఫౌండేషన్ వారి ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరణాలయంలో పుట్టినరోజు కేక్ కట్ చేసి సిద్ధా రాఘవరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శరణాలయంలోని వృద్ధులకు, ఒంగోలు నగరంలోని పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ముప్పూరి చలమయ్య మాట్లాడుతూ, మనందరి అభిమాన నేత, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు జన్మదిన వేడుకలను పేదల సమక్షంలో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సిద్ధా సంస్థలలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ వారికి అండగా నిలుస్తున్నారని అన్నారు. సిద్ధా రాఘవరావు ఎన్నో ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలను అందించడంతో పాటు పేదల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని, ఎన్నింటికో తన వంతుగా ఆర్థిక సాయం అందించారని తెలిపారు. భవిష్యత్తులో సిద్ధా రాఘవరావు వారి కుమారుడు సిద్ధా సుధీర్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను అందించాలన్నారు. ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ ఫౌండర్ గొల్లపూడి శ్రీహరి మాట్లాడుతూ, ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ మంత్రి, పేదల పెన్నిధి సిద్ధా రాఘవరావు పుట్టినరోజు వేడుకలు తమ ఫౌండేషన్ లో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సిద్ధా రాఘవరావు పుట్టినరోజు సందర్భంగా శరణాలయంలోని వృద్ధులకు అన్నదానంతో పాటు ఒంగోలు నగరంలోని పేదలకు అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో సిద్ధా రాఘవరావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూపర్ బజార్ డైరెక్టర్ మోటుపల్లి వెంకటేశ్వర్లు, ఎడ్లపల్లి సురేష్, మలినేని అశోక్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో ఆయుష్కాలం అంతా సేవ చేస్తూ అదేవిధంగా అభివృద్ధి చెందుతూ వ్యాపారాలు కానీ పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలని కోరుకుంటూ ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. రాఘవరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలులోని శివం శరణాలయం నందు మనం పేదలకు, ఒంగోలు నగరంలో పేదలకు అదేవిధంగా శరణాలయంలో ఉన్న వృద్ధులకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ విధంగా శరణాలయంలో ఎంతోమంది పేదలకు అన్ని రకాల సందర్భాల్లో పేదలకు అన్నదానం ఏర్పాటు చేసిన శివం ఫౌండేషన్ హరి గారికి కూడా ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గొప్ప విషయం. ఇలాంటి వాతావరణంలో పెద్ద ఆయన సిద్ధా రాఘవరావు గారి జన్మదిన వేడుకలు చేయడం మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. సిద్ధా రాఘవరావు గారు వాళ్ళ వ్యాపార సంస్థల ద్వారా ఎంతోమంది పేదలకు అదేవిధంగా కుటుంబాలకు జీవితాన్ని ఇస్తూ అందరికీ వ్యాపారంలో చేదోడు ఓదోడుగా ఉంటూ పెద్దల సలహాలు అందరికీ సలహాలు ఇస్తూ ఎంతో ఉన్నతికి మన సహకరించడంలో రాఘవరావు గారి పాత్ర ఎంతో కీలకమైంది. అదేవిధంగా వారి తనయుడు సుధీర్ గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ సంస్థల మీద ఎంతోమంది బతుకుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యాపారాలు కూడా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శివం శరణాలయం వారికి అదేవిధంగా ఈ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. పేదల పెన్నిధి పెద్ద ఆయన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ సిద్ధా రాఘవరావు గారి పుట్టినరోజు ఈరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా ముప్పూరి చలమయ్య గారి ఆధ్వర్యంలో శివం శరణాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సిద్ధా రాఘవరావు గారికి పుట్టినరోజు వేడుకను శివం శరణాలయం ఏర్పాటు చేసి వారి పుట్టినరోజు కేక్ కట్ చేసి పేదల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. శివం ఫౌండేషన్లోని అనాథ వృద్ధులకు అన్నదానంతో పాటు పట్టణంలోని అనాథలు యాచకులకు కూడా ఈరోజు అన్నదానం నిర్వహించాము. సిద్ధా రాఘవరావు గారు భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, వారి వ్యాపార అభివృద్ధి మరింతగానో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.